హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ అయితే మహాభారతంలో ఒక గొప్ప వీరుడి గురించి. అతనే భీష్మ పితామహ. అసలు భీష్ముడు ఎవరు? కౌరవుల వైపు ఎందుకని యుద్ధం చేస్తాడు? భీష్ముడు గత జన్మలో ఏం జరిగింది? అంత గొప్ప వీరుడు చనిపోవడానికి కారణాలేంటి? భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ ఏంటిది అని ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు అన్నోన్ వరల్డ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ది ఛానల్, షేర్ అండ్ కామెంట్ ది వీడియో. బర్త్ ఆఫ్ భీష్మ. అసలు భీష్ముడు పుట్టడానికి కారణాలు ఏంటో చాలామందికి తెలియదు. తెలిసిన వారు కామెంట్ చేయండి. పూర్వం వశిష్ఠ మహర్షి అధ్యయనం చేసుకుంటా కాలం గడుపుతుండేవారు. వశిష్ఠ మహర్షి దగ్గర ఒక కామధేనువు ఉండేది. కామధేనువు అంటే ఒక ఆవు. ఏ వరం అడిగి ఇచ్చేదే కామధేనువు. అయితే ఒకరోజు అష్టదేవతలు వశిష్ఠ మహర్షి ఇంటికి వెళ్తారు. అష్టదేవతలు అంటే 8 ఎలిమెంట్ గాడ్స్. అష్టదేవతల్లో ఒకడైన ప్రభాసుడి భార్యకి కామధేను చాలా నచ్చి ఆ కామధేను నాకు కావాలని అడుగుతుంది. దానికి ప్రభాసుడు ఇలా చెప్తాడు, అది మనది కాదు ఏది మనం ఆశించకూడదు అని చెప్తాడు. మిగిలిన 7 దేవతలు కూడా ప్రభాసుడి భార్యకి సపోర్ట్ చేయడం వల్ల ఇక చేసేది ఏం లేక కామధేనుని ప్రభాసుడు దొంగతనం చేస్తాడు. ఎప్పటిలాగే వశిష్ఠ మహర్షి ఇంటికి వచ్చి చూసేవరకు కామధేను ఉండదు. తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని అష్టదేవతల దగ్గర వెళ్తాడు. దేవతలు అయినా మీరు ఇంతకు దిగిజారుతారా? మీరు మీ దైవత్వాన్ని కోల్పోయి మానవులుగా భూమి మీద జన్మిస్తారు అని శాపమిస్తాడు. అష్టదేవతలు వాళ్ళ తప్పు తెలుసుకొని క్షమించండి మహర్షి అని ప్రాధాయపడతారు. నా శాపాన్ని వెనుక తీసుకోవడం కుదరదు, కానీ మీరు పుట్టిన వెంటనే మరణించి శాప విమోచనం కలుగుతుంది. కానీ దొంగతనం చేసిన ప్రభాసుడు మాత్రం భూమి మీద జీవిస్తాడు అని చెప్పి మహర్షి వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న గంగాదేవి అష్టదేవతల దగ్గర వెళ్ళి, మీరు దిగులు పడకండి, మిమ్మల్ని నేను గర్భం దాలించి శాప విమోచనం కలిగిస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇది భీష్ముడు గత జీవిత శాపము పుట్టడానికి కారణాలు. అప్పట్లో హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న శంతన మహారాజు అడవిలో వేటకు వెళ్తుండగా గంగానది తీరాన ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నేను హస్తినాపురం మహారాజుని, మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని నేను వివాహం చేసుకుంటా అని చెప్తాడు. దానికి ఆ అమ్మాయి ఒప్పుకొని, సరే నేను వివాహం చేసుకుంటా, కానీ నాకు ఒక షరతు, నేను జీవితంలో ఏం చేసినా మీరు అడగకూడదు అని చెప్తుంది. దానికి శంతన మహారాజు ఒప్పుకొని వివాహం చేసుకుంటాడు. వివాహం అయిన కొద్ది కాలానికి అమ్మాయి గర్భం దాల్చి ఒక పుత్రుడికి జన్మనిస్తుంది. ఆ పుత్రుడిని చూసి శంతన మహారాజు ఎంతో ఆనందపడతాడు. కానీ ఆ అమ్మాయి పుత్రుడిని తీసుకువెళ్ళి గంగా నదిలో వేసేస్తుంది. తరువాత పుట్టిన 6 పుత్రులను కూడా గంగా నదిలో వేసేస్తుంది. ఆ సంఘటనలను చూసి శంతన మహారాజు చాలా దిగులు పడతాడు. మళ్ళీ ఆ అమ్మాయి ఇంకో గర్భం దాల్చి పుత్రుడికి జన్మనిస్తుంది. ఆ పుత్రుడిని కూడా గంగా నదిలో వేస్తుండగా శంతన మహారాజు వచ్చి ఆపుతాడు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? నా వంశాన్ని ఎందుకు ఇలా చేస్తున్నావు? అప్పుడు ఆ అమ్మాయి తన అసలైన రూపం దాలిస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, స్వయంగా గంగాదేవి. గంగాదేవిని చూసి శంతన మహారాజు ఆందోళనలో పడిపోతాడు. మహారాజా, నన్ను క్షమించండి, మనకి పుట్టిన వాళ్ళందరూ దేవతలు అని పూర్వం జరిగిన శాపం గురించి శంతన మహారాజుకు చెప్తుంది. మహారాజా, ఈ పుత్రుణ్ణి నేను తీసుకువెళ్ళి మీరు కన్ని విని చూడని గొప్ప వీరుడు చేసి మీకు అప్పగిస్తా అని గంగాదేవి చెప్పి వెళ్ళిపోతుంది. దాని తర్వాత శంతన మహారాజు రోజు గంగానది తీరాన వెళ్ళి పుత్రుడి కోసం వేచి చూసేవాడు. అలా 15 సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే ఒక రోజు 15 ఏళ్ల కుమారుడు గంగానది ప్రవాహాన్ని తన బాణాలతో అడ్డుకట్ట వేసి ఆపుతాడు. అది చూసి శంతన మహారాజు అప్పుడే గంగాదేవి ప్రత్యక్షమై, మహారాజా, ఇతనే మన పుత్రుడైన దేవవ్రతుడు. మీకు మాట ఇచ్చినట్టే సకల విద్యా సంపన్నుడుగా తయారు చేశాను. మీ కుమారుడు మార్కండేయుడి దగ్గర క్షత్రియ ధర్మం తెలుసుకున్నాడు. దేవతలను ఇంకా మానవులను గడగడలాడించిన పరశురాము దగ్గర యుద్ధనీతి నేర్చుకున్నాడు అని చెప్పి గంగాదేవి వెళ్ళిపోతుంది. పుత్రుడైన దేవవ్రతుడిని చూసి శంతన మహారాజు ఎంతో ఆనందపడతాడు. కౌగిలించుకొని, పుత్ర, ఇన్ని సంవత్సరాలు నీకోసమే వేచి చూస్తున్నా అని దేవవ్రతుడిని హస్తినాపురానికి తీసుకువెళ్ళి యువరాజుగా ప్రకటిస్తాడు. ప్రామిస్ ఆఫ్ భీష్మ. శంతన మహారాజు దేవవ్రతుని యువరాజుగా ప్రకటించి విహారయాత్రకి బయలుదేరుతాడు. వెళ్తుండగా మధ్యలో పూల సువాసన వస్తుంది. వెళ్ళి చూడగానే ఒక అమ్మాయి నది తీరాన పూల కిరీటం వేసుకొని పడవలో కూర్చొని ఉంటుంది. శంతన మహారాజు అమ్మాయి దగ్గరికి వెళ్ళి, మీరు ఎవరు అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి, నేను దాస్యరాజు కుమార్తెని, నా పేరు సత్యవని అని చెప్తుంది. శంతన మహారాజు దాస్యరాజు దగ్గరికి వెళ్ళి, మీ కుమార్తెని నేను వివాహం చేసుకుంటా అని అడుగుతాడు. ఇక తెలిసిందే కదా మన శంతన మహారాజు గురించి, కొంచెం కసకుడు అన్నమాట. దానికి దాస్యరాజు ఒప్పుకొని ఒక షరతు పెడతాడు. నా కుమార్తెకి పుట్టిన వారసులే హస్తినాపురానికి యువరాజు కావాలని అడుగుతాడు. దానికి శంతన మహారాజు తిరస్కరించి హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోతాడు. లవ్ ఫెయిలియర్ బాయ్ లాగా ఏం తినకుండా నిద్రించకుండా ఉండేవాడు.
అది గమనించిన దేవవ్రతుడు మంత్రివారులను అడిగి జరిగింది తెలుసుకొని ఆ క్షణమే దాస్యరాజానికి వెళ్తాడు. దాస్యరాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీ కుమార్తెని ఇంకా మా నాన్నగారికి ఇచ్చి వివాహం చేయండి అని వేడుకుంటాడు. దానికి దాస్యరాజు ఒప్పుకొని ఇలా అంటాడు, నా కుమార్తెకి ఇంకా మీ నాన్నగారికి పుట్టిన వాళ్ళే యువరాజు అవ్వాలని చెప్తాడు. దానికి దేవవ్రతుడు, ఇదేనా మీ షరతు అని ఒప్పుకుంటాడు. దాస్యరాజు, నువ్వు సరే, కానీ నీ పుత్రులకు రాజ్యం మీద ఆశ కలిగితే? దానికి దేవవ్రతుడు ఇలా అంటాడు, నేను వివాహం చేసుకోను, ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. మాత సత్యవతిని తీసుకొని హస్తినాపురానికి వెళ్ళిపోతాడు దేవవ్రతుడు. రాజ్యసభలో అందరి ముందు దేవవ్రతుడు ఇలా అంటాడు, మాత సత్యవతికి ఇంకా మా నాన్నగారికి వివాహం చేస్తున్నా, నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటున్నా అని అందరి ముందు ప్రమాణం చేసి. దేవవ్రతుడు మాటలు విన్న శంతన మహారాజు ఎంతో బాధపడుతూ ఇలా అంటాడు, పుత్ర, నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేసావు కాబట్టి నీకు ఇచ్ఛామృత్యు వరం ఇస్తున్నా అని చెప్పి భీష్ముడు అనే నామధేయం చేస్తాడు శంతన మహారాజు. అప్పటి నుంచి భీష్ముడు అనే నామధేయం వస్తుంది. మీ అందరికీ డౌట్ రావచ్చు, ఇచ్ఛామృత్యు అంటే ఏంటి అని. ఇచ్ఛామృత్యు అంటే ఎన్ని సంవత్సరాలైన బ్రతికి నీకు ఎప్పుడైతే ప్రాణం విడిచిపెట్టాలో అనిపిస్తుందో దాన్నే ఇచ్ఛామృత్యు అని అంటారు. కర్స్ ఆఫ్ అంబ. పెళ్ళైన కొన్ని కాలానికే సత్యవతి ఇద్దరు పుత్రులకి జన్మనిస్తుంది. వాళ్ళే చిత్రాంగుడు ఇంకా విచిత్రవర్య. పుత్రుల చిన్నతనంలోనే శంతన మహారాజు ఆరోగ్య సమస్య వల్ల మరణిస్తాడు. అప్పటి నుంచి భీష్ముడు ఆ హస్తినాపురాన్ని ఒక సైనికుడులాగా రాజ్యాన్ని కాపాడుతుండేవాడు. ఆ సమయంలోనే చిత్రాంగుడు ఇంకా విచిత్రవర్య పెద్దవాళ్ళు అవుతారు. చిత్రాంగుడిని పట్టాభిషేకం చేసి యువరాజుగా ప్రకటిస్తారు. యువరాజు అయిన తర్వాత చిత్రాంగుడు అసురులను ఇంకా రాక్షసులను చంపేస్తాడు. ఒకరోజు చిత్రాంగుడికి ఇంకా గంధర్వుల రాజైన చిత్రాంగుడికి 3 సంవత్సరాలు భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో చిత్రాంగుడు మరణిస్తాడు. చిత్రాంగుడిని చంపిన గంధర్వుల రాజు పేరు కూడా చిత్రాంగుడే. ఆ విషయం తెలుసుకున్న భీష్ముడు గంధర్వుల రాజైన చిత్రాంగుడిని చంపేయాలంత కోపం వస్తుంది. కానీ ఆ యుద్ధం కూడా న్యాయమైన యుద్ధమే అని భీష్ముడు ఆగిపోతాడు. మాత సత్యవతి పుత్రుడైన భీష్ముడిని పిలిచి ఇలా అంటుంది, పుత్ర భీష్మ, విచిత్రవర్యకి వివాహం చేయాలి అని అంటుంది. దానికి భీష్ముడు ఇలా అంటాడు, మాత, నేను కూడా మీ మాట కోసమే ఎదురు చూస్తున్నా. కాశీరాజు అయిన 3 కుమార్తెలు అంబ, అంబిక, అంబలిక ఉన్నారు. వాళ్ళకి గుణంలో అందంలో ఎవ్వరి సాటి రారు అని చెప్పి భీష్ముడు స్వయంవరానికి వెళ్తాడు. స్వయంవరానికి వచ్చిన రాజులందరూ భీష్ముని చూసి ఆశ్చర్యపోయి ఇలా మాట్లాడుకుంటారు, భీష్ముడు ఆ జన్మ బ్రహ్మచారిగా మరి స్వయంవరానికి ఎందుకు వచ్చి ఉంటాడు అని. ఆ మాటలు ఏం పట్టించుకోకుండా భీష్ముడు అయితే ఇలా అంటాడు, నేను ఈ 3 యువరాణులను తీసుకెళ్తున్నాను. ఎవరికైనా అభ్యంతరం ఉంటే నన్ను యుద్ధంలో ఓడించి తీసుకెళ్ళండి అని. అప్పుడు సాల్వ మహారాజు వచ్చి భీష్ముడితో యుద్ధం చేసి ఒక్క క్షణం కూడా యుద్ధంలో నిలబడకుండా భీష్ముడితో ఓడిపోతాడు. భీష్ముడు ఆ 3 యువరాణులను హస్తినాపురానికి తీసుకెళ్ళిపోతాడు. ఆ 3లో ఒకరైన అంబాదేవి సత్యవతి దగ్గర వెళ్ళి ఇలా అంటుంది, నేను నా మనసుని సాల్వ మహారాజుకి ఇచ్చాను, అది మీరు తెలుసుకోకుండా ఎలా తీసుకొస్తారు నన్ను అని చెప్తుంది. అప్పుడు మాతా సత్యవతి దేవి భీష్ముని పిలిచి ఇలా అడుగుతుంది, పుత్ర భీష్మ, అమ్మ చెప్పేది నిజమేనా అని అడుగుతుంది. భీష్ముడు ఇలా అంటాడు, మాత, నన్ను క్షమించండి. అంబాదేవి మనసులో సాల్వ మహారాజు ఉన్నాడని నాకు తెలియదు. అయినా మనసులో పని పెట్టుకొని స్వయంవరంలో ఎవరు కూర్చుంటారు అని భీష్మ అంటాడు. అప్పుడు భీష్ముడు అంబాదేవిని సైనికులకిచ్చి సాల్వ మహారాజు దగ్గరికి పంపుతాడు. అంబాదేవిని చూసిన సాల్వ మహారాజు ఇలా అంటాడు, నేను మిమ్మల్ని వివాహం చేసుకోను, ఎందుకంటే మిమ్మల్ని స్వయంవరంలో వేరే వాళ్ళు గెలుచుకున్నారు. అప్పుడు అంబాదేవి భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, నన్ను స్వయంవరంలో గెలుచుకున్నది మీరే, కాబట్టి మీరే నన్ను వివాహం చేసుకోవాలి, అదే ధర్మం. అప్పుడు భీష్ముడు ఇలా అంటాడు, నన్ను క్షమించండి అంబాదేవి, నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటా అని ప్రమాణం చేశాను. ఇది విన్న అంబాదేవి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయి కుమారస్వామికి తపస్సు చేస్తుంది. అప్పుడు కుమారస్వామి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. దానికి అంబాదేవి ఇలా అడుగుతుంది, భీష్ముడిని చంపే వరం ఇవ్వమంటుంది. దీనికి కుమారస్వామి ఇలా అంటాడు, భీష్ముడికి ఇచ్ఛామృత్యు వరం ఉంది, కాబట్టి నీకు ఈ పూలమాలను ఇస్తున్నాను. ఈ పూలమాలను ఎవరైనా ధరించి భీష్ముడిని యుద్ధంలో ఓడించవచ్చు. అంబాదేవి ఆ పూలమాలను తీసుకొని ప్రతి ఒక్క రాజ్యానికి వెళ్ళి ఈ పూలమాలను ధరించి భీష్ముని యుద్ధంలో ఓడించవచ్చు
చేయవచ్చు అని అంటుంది. కానీ ఏ రాజులు దానికి అంగీకరించారు. అప్పుడు అంబాదేవి ద్రుపద మహారాజుకి భీష్ముడి మీద కోపం ఉంది అని తెలుసుకొని ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, ఈ పూలమాల ధరించి భీష్ముడిని ఓడించవచ్చు అని అంటుంది. దానికి ద్రుపద మహారాజు ఇలా అంటాడు, నేను భీష్ముడిని ఓడించినా అది భీష్ముడికి గెలుపే అవుతుంది అని అంటాడు. సో గాయస్, ఈ వీడియో అయితే లెంతీగా ఉంది కాబట్టి భీష్ముడికి పరశురాముడికి యుద్ధం ఎందుకు జరిగిందో, భీష్ముడు ఎందుకు మరణించాడో పార్ట్ 2లో చూద్దాం. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ ద ఛానల్, share and comment the video.